ఫీల్ అవ్వదు దేవుడు చూస్తున్నాడు లేదా. నో, ఈ స్క్రిప్షన్ బట్టి అర్థం చేసుకోవాలి నువ్వు. దేవుడు చూస్తున్నాడు. పక్కన చెప్పండి, దేవుడు నేను జాగ్రత్తగా చూస్తున్నాడు. నీ ప్రార్థనల వైపు దేవుడు చెవి ఎక్కాడు. హల్లెలూయా. భలే అనిపిస్తుంది అన్నమాట. వంగి చూస్తున్నాయంటే మనం అనుకుంటాం ఎక్కడుందో ప్రభువా నాయన, ఎక్కడుందో నాయన అని మనం వెతుకుంటాం. ప్రభు అంటాడు అక్కడ, ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ వాచింగ్. అందుకే ఈ ఏ బుర్రకు అర్థమవుతుంది అంటే విశ్వాస బుర్రకి అర్థమవుతుంది. అది అవిశ్వాస బుర్రకు అర్థం కాదు. చాలే అని అంటారు. విశ్వాసులకి తెలుసు. ఎందుకు తెలుసా? ఇంతకు ముందు ఎన్నో ప్రభు జరిగించాడు, ఇక ముందు కూడా దేవుడు జరిగిస్తాడు. నేను అందుకే అంటాను, నువ్వు సన్నగిలిపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏదో ఒక రకంగా ఫైర్ని రేజ్ చేస్తాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచుననియు ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. హల్లెలూయా. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. హల్లెలూయా. ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాడు? రాబోయే తరాల విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. ఇది అందరికీ తెలియాలంట. నువ్వు మొరపెట్టకపోతే అందరికీ ఎట్లా తెలుస్తుంది? నీ జీవితంలో అద్భుతాలు అవునా వీటి విషయం నువ్వు ప్రార్థన చేయకపోతే అన్యజనుడికి ఎట్లా తెలుస్తుంది దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడని? ఇప్పుడు అన్యజనులను రక్షించేది ఎవరు? మనమే. యేసు ప్రభు కాదు. ఆయన ఎప్పుడో నువ్వు తీసుకొస్తే రక్షిస్తాడు అంతే. నువ్వు చెప్పంది అవుతుందా? పక్కింటి వాళ్ళని తిట్టే బదులు సువార్త చెప్పొచ్చు కదా. నిజం చెప్పాలా? గాస్పల్ సువార్త నువ్వు నోరు తెరిచి పని ఉండదంట. నువ్వే గాస్పల్గా ఉండాలంట. నువ్వే చెప్పండి, నేనే గాస్పల్. ప్రేమైనా, కనికరమైనా, శాంతైనా, ఏదైనా సరే మనమే గాస్పల్. నేనే గాస్పల్. నన్ను చూస్తే సువార్తను తెలుసుకోవాలా. నన్ను చూస్తే హల్లెలూయా. ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అన్నట్టు ఉండొచ్చు అసలుకి. మన పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని ఉండొద్దు. అవునా? ఎప్పటికైనా ప్రభువా నువ్వు రక్షించాలా, ఏదో ఒక రకంగా నా ద్వారా సువార్త వెళ్ళాలి ప్రభువా. వాళ్ళు తిట్టుకున్నా సరే యేసు ప్రభు మీదే రాళ్ళు పడ్డా, మన మీద పడా. నువ్వు పెద్ద ఫీల్ అయిపోతావు, నా మీద వాళ్ళు తిడుతున్నాడు బ్రదర్. అంత సీన్ లేదు. ఆల్రెడీ యేసు తిట్టేసిన వాళ్ళు. సృష్టికర్త అయిన దేవుణ్ణే తిట్టదు, మనం తిట్టరా? ఆయనను వారి రక్షణార్థమైన విషయమై మనం ప్రార్థిస్తూనే ఉండాలా, చెబుతూనే ఉండాలా సువార్త. సంవత్సరంలో ఒక్కరికైనా సువార్త చెప్పినదా మీరు? నీకు చెప్పగానే కదా నువ్వు ప్రభులోకి వచ్చింది. చెప్పండి, రాబోయే తరాలు నా ద్వారా తెలుసుకోవాలి సువార్త. వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇది రాయబడవలను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యన నన్ను కొనిపోకుము. ఎవరైనా చెప్పగలుగుతారు ఇట్లా ప్రార్థన చేయొచ్చా? అవునా? 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ఇలా చెప్పొచ్చు కదా, ప్రభువా ఈ 50 తీసుకుపోకు, చాలా పనులునే నాకు, నీ సువార్త ప్రకటించాలా, నీ వాక్యం చెప్పాలా, కొంతమందిని రక్షణలో నడిపించాలా, నా కుటుంబాన్ని ఇంకా సెటిల్ చేయాలా. చేయొచ్చా లేదా? కొంతమంది కష్టాలు తట్టుకోలేక ఎప్పుడు పోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. యాడికి పోతారో అర్థం కాదు, అసలు యాడికి పోతారో అర్థం కాదు. తీసుకుపోయినప్పుడు ఎందుకు తీసుకుపోయినావా మళ్ళీ వాళ్ళే. నిజమండి, నిజం. ఈమెనే చెప్తుంది తీసుకుపో అని. తీసుకుపోయినప్పుడు అయ్యా దేవుడు నాకు అన్యాయం చేశాడు. అన్యాయం చేయలే, నువ్వు చేసుకునే న్యాయమే అది.